నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన 12వ ఆవిర్భావ సభకు జయకేతనం సభగా నామకరణం చేశారు. ప్రాంగణ ముఖద్వారాలకు డొక్కా సీతమ్మ ముఖద్వారం, రావు సూర్యారావు బహదూర్ ముఖద్వారంలుగా నామకరణం చేశారు. పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక్కడినే పార్టీని స్థాపించినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, తొడలు కొట్టారని, మీసాలు మెలేశారని, జబ్బలు చరిచారని, వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డానని, వీర మహిళలను ఇబ్బంది పెట్టారని, గొంతెత్తేది జన సైనికులపై కేసులు పెట్టారని, అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వని ఛాలెంజ్ చేశారని అన్నారు. వాటన్నిటినీ తట్టుకుని అవమానాలు భరించి ఒక్కడినే పోరాటం చేశానని, నిలబడ్డానని, 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలను గెలిపించుకోవడం జరిగిందన్నారు. 40 సంవత్సరాల టీడీపీని నిలబెట్టామని, కేంద్రంలో ఎన్డీఏను నిలబెట్టానన్నారు. Used animal fat to prepare the Tirupati Laddu Prasadam. ఎవరికి కోపం రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. Everything uses ghee to make laddus. Ghee was adulterated and it had traces of animal fat. ఆ మహాప్రాదానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాయశ్చిత్త దీక్షగా మొదలుపెట్టాను. There should be some other monitoring mechanism in India. I think Sanatan Dharma Parakshana Board, I think we should constitute. Let's all raise our voice as one Sanatani. అందుకే వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. నేను ఖచ్చితంగా నేను చూస్తున్నాను. I am an